కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదాన్ని మనం చూస్తున్నాము. పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం 9 మంది దుర్మరణం పాలైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ తొక్కిసలాటకు సంబంధించి అక్కడ జనాభా చాలా తక్కువ మంది వస్తారు. ఏదైతే ఆ స్వామివారి దర్శనానికి అని చెప్పేసి వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలో తేడా జరగడమే దీనికి జరిగిన ప్రధాన కారణంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే భక్తులకు సంబంధించి అంచనా వేయడంలో అధికారులు తప్పు జరిగిందనేది మాత్రం దీంట్లో క్లియర్ కట్ గా మనకి తెలుస్తున్నటువంటి విషయం. ఏదైతే చాలా తక్కువ వేల సంఖ్యలో వస్తారనుకున్న జనం 10 వేల సంఖ్యలో దాటి మరి రావడాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అవసరం. ఏదైతే ఈ తొక్కిసలాటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ రాగానే ఒటావుటిన అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కావచ్చు, హోంమంత్రి అనిత కూడా మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టబోతా ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి పూర్తిగా విచారణ కూడా జరిపించాలని కూడా అటు మంత్రులు కూడా ఒక నివేదిక కూడా సీఎం కి పంపించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీరి మధ్యన అసలు సమన్వయం ఏ విధంగా జరిగింది, సమన్వయ లోపం వల్ల ఇలాంటిది జరిగిందా, లేదు భక్తులు ఎంతగా గతంలో ఎప్పుడూ రాని విధంగా వచ్చారా, గతంలో వచ్చిన దానికంటే భిన్నంగా ఈ రోజు ఏమన్నా ప్రత్యేకత సాధించుకుందా అనే అంశం పైన కూడా అక్కడ విచారణ చేపట్టనున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు అటు శ్రీకాకుళంలో ఉన్నటువంటి మంత్రులు, అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ సంఘటనకి సంబంధించిన ప్రదేశానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సహాయ చర్యలకి అంటే ఇంకా మరికొంత మంది కూడా ఇంకా మృతి చెందేటటువంటి అవకాశం ఉంది. ఈ తొక్కిసలాటలో కొంతమంది క్షతగాత్రులు ఇప్పటికీ హాస్పిటల్కి చేర్చినటువంటి అక్కడ ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా వారికి మెరుగైన వైద్యం కూడా అందించాలంటూ కూడా ఇటు గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేయడంతో అటు గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూడా ఏదైతే తొక్కిసలాటికి గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక వైద్యాన్ని అందించడానికి కూడా అటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి లోకేష్ తో కలిసి ప్రత్యేక విమానాలకు కూడా 20 మంత్రులు కూడా అక్కడికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రీకాకుళంకి సంబంధించి కాశీబుగ్గ నారా లోకేష్, హోంమంత్రి అనిత కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి కూడా వెళ్తారని కూడా తెలుస్తుంది. అక్కడ నుంచి వైజాగ్ నుంచి కూడా అక్కడి నుంచి శ్రీకాకుళం కూడా వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా సహాయ చర్యలకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రాణ నష్టాన్ని అయితే పూర్తిగా తగ్గించే విధంగా ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నట్లయితే కనుక వారికి ఇమీడియట్ అయితే కనుక శ్రీకాకుళం నుంచి వైజాగ్ షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందించాలని కూడా అటు లోకేష్ కావచ్చు, అటు చంద్రబాబు, అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జ్యోతి, లేకపోతే ఎంట్రీ ఎగ్జిట్ ఒకే వైపు ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది, అలాగే నాసిరకం కట్టుబడి వల్ల అని చెప్పేసి వివిధ రకాల ఆరోపణలు వస్తున్నాయి. మనం చూసాం జ్యోతి, గతంలో సింహాచలం ఘటన ఏదైతే ఉందో వైజాగ్ కి సంబంధించి సింహాచలం అప్పన్న దేవస్థానం వద్ద జరిగినటువంటి ఘటన, అదే అప్పుడు కూడా ఇట్లా నాసిరకం గోడని అటు ప్రతిపక్షాలు గగ్గులు పెట్టినటువంటి పరిస్థితి. గోడను కూడా త్వరితగతిన కట్టడం వల్ల కూడా అప్పుడు జరిగిందంటూ కూడా అప్పుడు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ మరియు ఎంట్రీ అనేది ఒకే దారి అంటే భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది అన్న అంచనానే మేము దీనికి కారణంగా మనం భావించాలి. ఎందుకంటే 2 ద్వారాలు ఉన్నట్లయితే భక్తులు ఎక్కువగా వస్తారనుకున్న పరిస్థితి కనుక అధికారులు కనుక ఆలోచన చేసినట్లయితే 2 ద్వారాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. తద్వారా భక్తుల రద్దీని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జిట్ ఎంట్రీ 2 ఒకే ద్వారం కావడానికి కారణం తక్కువ సంఖ్యలో వస్తారు. ఆ తక్కువ సంఖ్యలో వచ్చిన వారికి ఇది సరిపోతుంది అని అంచనా వేయడమే దీనికి ప్రధాన కారణంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జ్యోతి, ఇప్పుడు ప్రమాదానికి గురైన వారందరూ అది స్థానికంగా ఉన్న వాళ్ళైనా లేదా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక జ్యోతి, ఇక్కడ స్థానికంగా ఉన్న వారితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొంతమంది వైజాగ్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ భక్తులు అక్కడికి వెళ్ళడం అనేది ఈ క్రౌడ్ కి కారణంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంది.
చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి రావడం కూడా దీనికి కారణంగా కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా కార్తీక మాసంలో ఏదైతే శివకేశవులకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అత్యధికంగా జరుగుతూ ఉంటాయి. అటు శివకేశవులు అంటే వైష్ణవ ఆరాధకులు కావచ్చు, ఇటు శైవ ఆరాధకులు కావచ్చు, ఇరువురు కూడా ఈ కార్తీక మాసాన్ని చాలా పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ యొక్క దేవాలయానికి వెళ్తే పుణ్యం పురుషార్థం రెండు లభిస్తాయని కారణంతో ఆ నోట ఈ నోట అంటే మౌత్ పబ్లిక్ టాక్ తోటి ఇదంతా కూడా పెద్దగా ప్రచారం వెళ్ళడంతో అక్కడ అంత పెద్దగా క్రౌడ్ రావడం, ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక ఈ తొక్కిసలాట జరగడం, అనుకోని విధంగా ఇంత విపత్కర పరిస్థితి అయితే ఇక్కడ కొంతమంది మృత్యుకి కారణంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. జ్యోతి, అంటే సాంబశివరావు, ఇటువంటి ప్రత్యేక దినాల్లో ఏకాదశి గురించి అందరికీ తెలిసింది. అది కార్తీక మాసంలో విపరీతంగా ఉంటారు. ఏ టెంపుల్లో అయినా విపరీతమైన రద్దీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ అంచనాలకు మించి వచ్చారు అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆలయ అధికారులు ఎంతవరకు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది?